తెలంగాణ రాష్ట్రంలో ఎవరి పరిపాలన బాగుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా, లేకుంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన బాగుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పవర్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఇంకా నిర్వహించలేదు, అలాగే ఉండిపోయింది. అదే కాకుండా కేసీఆర్ గారు కూడా పరిపాలన ఉన్నప్పుడు ఏవైతే గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉంటాయో ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్ కూడా పేపర్ లీకేజ్ ఇలాంటివి అనేది చాలా జరిగినాయి. అదే కాకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఇంకా 3 మంత్రి పదవులు అనేది ఇంకా క్యాబినెట్లో ఇంకా ఖాళీగానే ఉన్నాయి, వీటిని కూడా ఎవరికి ఇవ్వలేదు. అదే కాకుండా మంచి ఏవైతే మంత్రి పదవులు ఉంటాయో హోమ్ మినిస్టర్ కానీ ఇలాంటివి ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే పెట్టుకున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగా సాగుతుందా, లేకుంటే కేసీఆర్ గారే బాగా చేశారా? అన్ని విషయాల్లో తీసుకుంటే సంక్షేమ పథకాలు కానీ అంటే స్కీమ్స్ కానీ, లేకుంటే ఈ స్కీమ్స్ను అమలు చేయడం విషయంలో కానీ, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు సాగించడం కానీ అన్ని విషయాల్లో ఎవరి పరిపాలన బాగుందో మీరే కామెంట్